హాయ్ ఆది గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు? అట్ లాస్ట్ చాలా చాలా ఇయర్స్గా వెయిటింగ్ చేద్దాం మీతో. సరైన టైం రావాలి, సరైన సినిమా పడాలి, ఎస్, అకేషన్ కుదరాలి, ఇవన్నీ కూడా కదా. బట్ ఆ డే వచ్చినట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శంబాలతోటి. థ్యాంక్ యూ ఎందుకంటే ఆ సినిమాకి ఎక్కడ విన్నా పాజిటివ్ నోటే వినిపిస్తుంది. చాలా రేర్గా ఉంటుంది ఒకసారి. చిన్న సినిమా జనాల్లోకి ఇంకా గుర్తింపు పడిందా పందా ఇవన్నీ పక్కన పెడితే ఇండస్ట్రీ లెవెల్లో మాత్రం సినిమా మీద ఖచ్చితంగా ఒక పాజిటివ్ నోట్ వినిపిస్తాం. థ్యాంక్ యూ ఎవరిని కూడా థ్యాంక్ యూ. తీసిన వాళ్ళు సంబాలో బాగుందిట, బాగా వచ్చిందిట అని, అది కొంచెం గుడ్ సైన్. థ్యాంక్ యూ అండి, మీరు చెప్పడం వెరీ హ్యాపీ. మీకు కూడా తెలిసి ఉంటుంది అందరూ పాజిటివ్ ఉంది సార్. జనాల్లోకి ఏ మేరకు వెళ్ళింది అనేది తర్వాత. అవును, ఫస్ట్ ఇండస్ట్రీలో మాత్రం విత్ ఇన్ ది ఇండస్ట్రీ సర్కిల్లో మాత్రం బాగుందిట, బాగా వచ్చిందిట, సంబాలో బాగుందిట అనే ఒక ఇదైతే ఉంది. మరి థ్యాంక్ యూ అండి. ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, అసలు సంబాలా ఏంటి, అది ఏంటి, ఒక మిస్టేక్ తెల్లరా ఏంటిది? అంటే ఏం లేదండి, ఒక స్కైలాబ్ అంటే ఉల్కా మిటియోర్ వచ్చి ఒక పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక 1980s బ్యాక్డ్రాప్లో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక జియాలజిస్ట్ క్యారెక్టర్గా, ఒక సైంటిస్ట్గా నేను విక్రమ్ అనే క్యారెక్టర్ అక్కడికి వస్తాను. సో అక్కడే ఒక మిస్టరీ జరుగుతుంది. ఆ మిస్టరీ ఒక వరల్డ్ని క్రియేట్ చేసాం, మిస్టికల్ వరల్డ్ లాగా. అక్కడ నేను వచ్చి ఎలా సాల్వ్ చేస్తాను అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే శంబాలా అది. సో అక్కడ క్యారెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మూఢనమ్మకాన్ని నమ్ముతారు. నేను సైన్స్ని నమ్మే క్యారెక్టర్ అండి. సో వాళ్ళకి నాకు మధ్య అంటే మొత్తం ఊరంతా ఒక దీంతో ఉంటారు, నేను మొత్తం ఊరిని ఫైట్ చేసేలా ఉంటుంది నా క్యారెక్టర్. అంటే ఇది అంటే సినిమా కొత్తగా ఉంటుందా, సినిమాలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పక్కన పెడితే ఈ లైన్ అయితే గౌకుని ఇలా ఓపెన్గా ఇలా ఒక చిన్న లైన్గా చెప్పుకోవడం అయితే కొంచెం పాతగా అనిపిస్తుంది కదా. అవును, ఇప్పుడు కార్తికేయ సినిమా అదే కదా. అవును అవును. ఆ ఊర్లో గుడిలో ఏదో జరుగుతుంటుంది, ఊరంతా దాన్ని నమ్ముతుంటారు. బయట నుంచి వచ్చిన హీరో ఏమో దాన్ని దేవుడు నమ్ముడు, సైన్స్ నమ్ముతాడు. సో ఇలా చాలా సినిమాల్లో వచ్చాయి. బట్ మీరు ఏంటంటే స్కైలాబ్ తీసుకున్నారు, అక్కడ ఏదో ఒక మిస్టిక్ వరల్డ్, జనాలంతా దాని మీద ఉన్నారు. బట్ వచ్చాయండి. బట్ ద వే తను స్క్రీన్ ప్లే కానీ ఆ సీన్స్ని కానీ ఇంట్లో ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు ఎలిమెంట్స్. సో 100% మీకు ఏ సినిమా టచ్ అవ్వదు, మీకు ఒక ఫ్రెష్ ఫిలిం చూసినట్టే అనిపిస్తుంది మీకు. ఇప్పుడు కార్తికేయ కానీ విరూపాక్ష కానీ ఇలాంటివన్నీ కూడా మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ కదా. సో 100% ఇందులో కూడా కంటెంట్ని నమ్మే అందరం చేసామండి. సో మంచి కొత్త కంటెంట్ ఉంటుంది ఫర్ షూర్. ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి? నేను కూడా వెయిటింగ్, ఒక మంచి సినిమా పడాలి. నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కొన్ని డిజిటల్లో బాగా చేసినాయి కానీ థియేట్రికల్లో పే అవ్వలేదు, ఇలాంటివన్నీ అవుతూ ఉన్నాయి సార్. సో డాడ్ కానీ అందరం వెయిటింగ్, ఒకటి పడాలి నాకు మంచిదని. సో నాకు రాజశేఖర్ గారు ముందు నుంచి తెలుసు, ప్రొడ్యూసరు. సో ఆయన భవానీ వీడియోస్ అని, సో ఆయన నా ఫిల్మ్స్ అన్ని తీసుకున్నారు భవానీలో. సో ఆయన హీ వాంటెడ్ టు డూ ఏ ప్రాజెక్ట్ విత్ మీ. సో ఆయన ఈ శంబాలా అనే ఒక కథ తీసుకొచ్చారు. నేను ఒక థియేట్రికల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్నీ. అంటే అన్ని నావి ఏమైపోయాయి మధ్యకాలంలో, అన్ని చిన్న బొడుపు సినిమాలు అయిపోవడం వల్ల ఆ థియేట్రికల్ ఆ స్కేల్ మిస్ అవుతున్నాను. సో ఎప్పుడైతే కథ చెప్పాడో శంబాలా అని కథ, యుగేందర్ తీసుకొచ్చి కథ వినండి సార్, హారర్ ఉంటుంది, మైథాలజీ ఉంటుంది, కొత్తగా ఉంటుందని చెప్తే తను న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో 2 years కోర్స్ చేశాడు డైరెక్టర్. సో ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చి నాకు చెప్పాడో శంబాలా అని, వినిన వెంటనే ఇది ఇమ్మీడియట్గా నేను చేయాలి ఇది నాకు. ఎందుకంటే నేను మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 1 year నేను ఒక బ్యానర్లో చేయాల్సింది సార్ సినిమా. దానికోసం ఒక 1 year 6 months ఏ సినిమా ఒప్పుకోకుండా ఆపుకుని కూర్చున్నా. లాస్ట్ మినిట్లో అది కొన్ని ఇష్యూస్ వల్ల, ఒక డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్కి ఇష్యూస్ వల్ల నేను నలిగిపోయి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 6 months నాకు, తర్వాత ఆ 6 months నాకు 3 months మైండ్ బ్లాక్ అయింది. ఆ టైంలో ఇది వచ్చింది శంబాలా. అది వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఇది థియేట్రికల్గా బాగుంటుంది, ఈసారి కంటెంట్ కూడా ఉంది. నేను ఫస్ట్ థింగ్ అడిగింది డైరెక్టర్ని, సార్ ఇది చాలా బాగుంది కానీ దీనికి బాగా ఖర్చు అవుతుంది, మరి నార్మల్గా నా సినిమాలు ఇంతలో చేస్తున్నారు, ఇది నా దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి చేయాలి, ఒక విలేజ్ అంటున్నారు, స్కైలాబ్ అంటున్నారు అంతా అంటే, లేదు సార్ ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనేసరికి ఇమ్మీడియట్గా ఓకే అయితే ఈ కంటెంట్ ఇప్పుడు జనాలు ఇలాంటి కంటెంటే చూస్తున్నారు. డాడీ కూడా ఒక వరల్డ్ మనం క్రియేట్ చేయాలి, ఒక వరల్డ్లో చేయాలి, ఇప్పుడు జనాలు దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మైథాలజీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని డాడీ కూడా ఉండింది. సో అలా కుదిరింది సార్. అదే మీరు మైథలాజికల్ టచ్ అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారన్న ఉద్దేశంతో దీనికి మీరు వెతుకుతున్నారు. అంతకుముందు బిఫోర్ దట్
అప్పుడు అసలు ఎలా మీరు వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్ళిపోయారా, లేకపోతే ఇది వచ్చింది మన దగ్గరికి, మనకి ఇదే ఉందిలే మరి ఏం చేస్తాం, చేసుకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నారా, వెతికారా అసలు ఏమన్నా అసలు? లేదండి, ఫార్ షూర్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నా మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. 100% నేను ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకుండొచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది. అక్కడ ఆ ప్రయత్నంలో మిస్ అయ్యాను. నేను నా ఫస్ట్ కొన్ని ఫిలిమ్స్ అండి థియేట్రికల్లో బాగా ఓపెనింగ్స్ వచ్చేవి, థియేట్రికల్లో కొన్ని ఇవన్నీ. తర్వాత ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ అయ్యి ఆ గ్రాఫ్ ఇదైంది. దాని తర్వాత ఏమైందంటే చూస్ చేసుకున్నవన్నీ కూడా సార్ హార్ట్ఫుల్గా చూస్ చేసుకున్నాయి. ఏవి చెయ్యాలి అంటే ఎలా ఉంటుందంటే, మీరు మంచి ఊపిలో ఉన్నారు, మీ దగ్గర 10 సబ్జెక్టులు వస్తాయి, 10లో ది బెస్ట్ వన్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మీరు చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఊపిలో లేరనుకోండి, మీ దగ్గరకు ఒకటే వస్తుంది, అవును, దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. అవును, బట్ అది మంచిదా కాదా అన్నది మన చేతుల్లో ఉండదు. లక్కీగా ఇప్పుడు సంబాలో మీకు మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చింది కాబట్టి, ఇదే సంబాలో ఇంకోటి దగ్గరికి ఉంటే మీరు మిస్ అయిపోయి ఉండేవాళ్ళు. కరెక్ట్ అండి. మిమ్మల్ని ఆ డైరెక్ట్ మిమ్మల్ని ఎదుర్కొంటూ మీ దగ్గరికి వచ్చారు కాబట్టి, దాన్ని ప్రొడ్యూసర్ కుదిరారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ అయ్యింది. సో మీరు మొదట ఎప్పుడైతే మంచి ఊపిలో ఉన్నారు, ప్రేమ కావాలి, లవ్లీ ప్రేమ కావాలి, తర్వాత మీరు రాకుమారుడా సుకుమారుడు చేసి ఆ టైంలో మీరు మంచి సబ్జెక్టులు వచ్చి ఉంటాయి, మీరు చూజ్ చేసుకోవడం తప్పు చేసి ఉండొచ్చు. మేబీ నాకు అప్పుడు కొన్ని వెరీ ఎర్లీ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు 23-24లోనే డెబ్యూ చేశాను, 23లోను. టూ ఎర్లీ. అంటే ఆ సక్సెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత హిట్ అవుతుందని. డాడీ కూడా అందరం చేసాం, టెన్షన్ పడుతూనే ఉన్నాం, అది అంత సక్సెస్ అయింది. తర్వాత మేబీ నాకు కొన్ని మంచి సబ్జెక్ట్స్ వచ్చాయి, నాకు అర్థం అవ్వాలి, అంటే ఆ ప్రాసెస్ తెలియలేదు నాకు. సో డాడీకి కూడా కొంచెం ఆయన గైడెన్స్ కూడా ఉండింది నాకు. బట్ ఎక్కడో చిన్న అక్కడ ఆ టైంలో వీ ట్రైడ్ అండి, పెద్ద బ్యానర్స్లో ట్రై చేసాం, పెద్ద డైరెక్టర్స్తో ట్రై చేసాం, ఏది వర్కౌట్ అవ్వాల. అంటే అందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, లేదంటే ఇది మనకి అంత బడ్జెట్ పెట్టి ఇది చేయడం, అది అక్కడే కొంచెం జాగ్రత్త పడుంటే ఇంకా చాలా బాగుండేది అనేదే నా ఫీలింగ్ ఆ టైంలో. అక్కడ సంబాలో ఆవుల్ని రక్షించే సీన్ ఒకటి ఉంది. అవును, టీజర్లోనే ముందే గ్లిమ్స్లోనే. అవును, అదేంటి కావాలని దాంట్లో మెల్లిగా యాడ్ చేశారా, ఆర్గానిక్గా స్టోరీలో వచ్చింది అది? లేదండి, ఆర్గానిక్గా స్టోరీలో వచ్చింది. ఏం యాడ్ చేయలేదండి, తను ఏం చెప్పాడో అదే తీసాడు. ఆల్మోస్ట్ ఇంకా నా ఫీలింగ్ ఇంకా విజువల్గా ఇంకా స్కేల్ పెంచుకొనే వెళ్ళాం సినిమాది. ఆ ఆవుది కూడా చాలా మంచి ఎపిసోడ్, సీత ఆవు పేరు, చాలా బాగుంటుంది. ఆ ఆవుతో అంటే హీరో విలేజ్కి వచ్చే టైంలో జరిగే సీన్ అది. కరెక్ట్గా పట్టేశారు. కాదు, మీరు దాన్ని అంటే మీ మెంటాలిటీ చెప్పడానికి, లేకపోతే హీరోయిజం ఎలివేట్ అన్ని విధాలు మనకు వచ్చేలాగా దాన్ని క్రియేట్ చేశారు. అంటే ఆర్గానిక్గా వచ్చింది సీనే, ఆర్గానిక్గా వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ క్యారెక్టర్స్ నాదే కాదండి, అందరు క్యారెక్టర్స్ కూడా వెరీ ఆర్గానిక్గా టైం తీసుకొని చెప్పాడు. అంటే చాలా ఫాస్ట్గా టక్కని కాకుండా, అందరికీ ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, బట్ ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవుతుంది. సో సినిమా ఎలా ఉంటుంది ఇప్పుడు, ఈ టైప్ ఆఫ్ మిస్టేక్ థ్రిల్లర్స్ అన్నీ కూడా చాలా క్రిస్పీగా, చాలా టైట్గా, ఎక్కడ లూజ్ ఎండ్స్ లేకుండా ఉండేలాగా ఉంటాయి యూజువల్గా. ఆ స్క్రిప్ట్ అలా ఉంటేనే జనాలకి బాగుంటుంది. ఇది ఎలా ఉండబోతుంది? ఇది 100% నా ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఇది 100% చాలా బాగుంటుంది సార్. వాటితో కంపారిజన్ అదే సార్, వాటితో కంపేర్ వద్దు, మీరు కంపేర్ చేయాల్సింది ఇప్పుడు వస్తున్న మిస్టేక్ థ్రిల్లర్ వస్తుంది. మీ సినిమాలతో మీరు ఫస్ట్ టైం మిస్టేక్ థ్రిల్లర్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని వచ్చి ఉన్నాయి, ఇవి ఎలా ఉంటే బాగుంటుంది అన్నది మనకు ఒక ఐడియా ఉంది. అలా ఉండబోతుందా? మీకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే 100% ఇస్తుంది. మిగతా సినిమాలతో కంపారిజన్ అంటే సార్, ఈ జానర్లో సినిమాలు చాలా తక్కువ వస్తాయి, అంటే కొన్ని నోటెడ్ అవ్వడం చాలా తక్కువ. అదే లవ్ స్టోరీస్లో సినిమాస్ వచ్చాయి అనుకోండి, లవ్ స్టోరీలో చాలా సినిమాలు వస్తాయి, కానీ మనం సేమ్ అది ఏదో ఒకటి ఉంటుంది, పేరెంట్స్ మళ్ళీ ఏదో ఒక చిన్న ఎమోషన్, క్లైమాక్స్ ఏదో ఎండింగ్ ఏదో ఉంటుంది అదే. బట్ అందులో 100 సినిమాలు వస్తాయి. బట్ ఈ జానర్లో వచ్చే ఫిలిమ్స్ కొన్నే వస్తాయి, కొన్ని నోటెడ్ అవుతాయి. సో దానికి దీంతో కంపేర్ చేస్తాం, దాంతో కంపేర్ చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే సార్ 100% ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వడండి, ఒక మంచి ఫీల్తోనే బయటకు వస్తాడు. ఆ గ్యారంటీ అయితే ఇస్తాను. లవ్ స్టోరీలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అన్న లవ్ స్టోరీలు ఇన్ని వస్తాయి, ఇవి కొన్ని వస్తాయి, లవ్ స్టోరీ కూడా థ్రెడ్ ఒకటే ఉంటుంది. బట్ అక్కడ థ్రెడ్ ఉన్నా సరే ప్రతి లవ్ స్టోరీని కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ క్యూట్గా ఉండే ఒక పేరు ఉంటుంది. అవును, అవును. ఒక మంచి 4 దాన్ని తగ్గట్టు మంచి మ్యూజికల్
మంచి 4-5 మంచి పాటలు ఉంటాయి, అవును. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతుంది. సో థ్రెడ్ ఒకటే ఉన్నా ఆ లవ్ స్టోరీలు జనాలకి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఉంటుంది. సాంగ్స్ ఇక్కడికి వచ్చే ముందు మీరు చూసి ఉంటారు, అసలు అది నేను అడగాలంటే ఎక్కువ మంది అడుగుతున్నారు ప్రేమ కావాలంటే సినిమా చేసి పెట్టండి, లవ్ స్టోరీలు చేయమని. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, ఉదయకరణ, మీరు, తరుణ్, మీరంతా కూడా ఒక మంచి లవ్ స్టోరీలతోటి అవును ఆ టైంలో యూత్ ఐకాన్ సినిమాల్లో అనేటట్టు స్టార్ట్ అయ్యారు మీరంతా కూడా. కానీ జర్నీ మాత్రం వేరుగా ప్యాటర్న్లో విడిపోయి సక్సెస్ అవ్వలేకపోయారు. అవును. ఈ కంపారిజన్ చూసుకున్నారు, మీకు ఏమైనా అనిపించిందా? సార్ నేను లవ్ స్టోరీస్ అనిన తర్వాత ఏమైందో చెప్తాను సార్. నేను 2 ఫిల్మ్స్ చేశాను కదా, 3rd ఫిల్మ్ సుకుమారుడు చేస్తున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు ఒకటే ప్రశ్న, ఎందుకు నువ్వు ఈ గ్రే షేడ్ క్యారెక్టర్ చేస్తున్నావు? సుకుమారుడు అది కొంచెం గ్రే ఉంటుంది, అంటే అమ్ము మా ఆస్తిని కొట్టేయడానికి వస్తాడు, ఒక గ్రే షేడ్ ఉంటుంది, లాస్ట్లో పాజిటివ్ అవుతాడు. అంతవరకు చాలా కన్నింగ్ క్యారెక్టర్. నేను ఎంచుకుందే దాన్ని బ్రేక్ చేద్దాం, మొనోటనస్ అయిపోతుంది లవ్ స్టోరీస్, గ్రే షేడ్ చేసుకుందాం అని. ఎందుకు వదిలేసుకోవాలనుకున్నా లవ్ స్టోరీ అంటే ఇంకా అదే ముద్ర పడిపోతుందేమో అని చెప్పి సార్, లవ్వర్ బాయ్ కిందే ఉండిపోతానేమో. అంతేనా మాస్ హీరో అనిపించుకోవాలని? లేదు సార్, మాస్ అనేది కాదు. ఫస్ట్ ఫిలింలో కూడా కొంచెం యాక్షన్ ఉంటుంది సార్. యాక్షన్ చేయమని చెప్పారు నాకు వచ్చిన ఏంటంటే యాక్షన్ వదలొద్దు, యాక్షన్ చేయని. సో దాని కూడా సలహా ఇచ్చింది సార్. హాయిగా చక్కగా లవర్ బాయ్గా ఉంటూ యూత్గా ఉంటూ మంచి లవ్ స్టోరీలు చేసుకోండి, నువ్వు యాక్షన్ చేయి అని చెప్పి, అంటే కావాలని మిమ్మల్ని కుట్ర చేసి మిమ్మల్ని పక్కదారి పట్టించుంటారు. అలా అని కాదు సార్, కుట్ర చేసింది కాదు. యాక్షన్ అనేది ఎప్పుడు అంటే ఒక అడ్వాంటేజ్. బాగా వెళ్ళిపోతున్నాడు, పెద్దోడు అయిపోతాడేమో. అదేముండదు సార్, అంటే యాక్షన్ చేస్తే అంటే యాక్షన్ చేస్తే దానికి ఒక చిన్న ఒక ఇమేజ్ వస్తుంది, లవర్ బాయ్ చిన్న యాక్షన్ ఇమేజ్. అప్పుడు మీకు ఎక్కడో ఉంది, నాకు ఇష్టం అండి యాక్షన్. అది చెప్పండి ముందు, బేసిక్గా అది చెప్పండి. మీకే కాదు చాలా మంది యంగ్ హీరోలకి యాక్షన్ చేయాలని, పోలీస్ క్యారెక్టర్ చేయాలి, మాస్ డైలాగ్ చెప్పాలి, అది ఉంటుంది అది. కానీ జనాలు మిమ్మల్ని వేరే విధంగా చూడాలనుకుంటారు. అదే కానీ ఒకటే సార్ అడ్వాంటేజ్ అయింది. అప్పట్లో నేను చేసిన యాక్షన్ ఫిల్మ్స్ ఇక్కడ పెద్దగా పే చేయలేదు, కానీ హిందీలో కొన్ని 100 వ్యూస్ వచ్చేసి ఒక హిందీలో ఒక డిఫరెంట్ మార్కెట్ ఏర్పడింది. దానివల్ల అదొక అడ్వాంటేజ్ అయింది. అదొక పెద్ద కవర్ డ్రైవ్ అనాలి యాక్చువల్గా. కాదు సార్, నిజం సార్. కాదు సార్, మీరని కాదు, నేను మిమ్మల్ని అంటలేదు. సారీ, మనం చాలామంది హీరోలు యూట్యూబ్లో మాకు మిలియన్ వ్యూస్ ఉంటాయి, లేదా నార్త్లో డబ్బింగ్ రేట్స్ విపరీతంగా వస్తాయి యాక్షన్ సినిమాలు. వాళ్ళకి ఇంత ఈ మన వీరమాస యాక్షన్ సినిమాలకు వాళ్ళకి నచ్చి అక్కడ కొన్ని సెంటర్లోనో లేకపోతే థియేటర్లోనో చూస్తారు. దాన్ని బేస్ చేసుకుని మన ఆడియన్స్ వదిలేసుకుంటే ఎలా? అది కరెక్టే చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి నచ్చాయని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి? మనం తీసి డబ్బింగ్ చేసి అక్కడ వదిలేయాలి, ఇక్కడ విడుదల చేయకూడదు కదా, అంతే కదా? చెప్పండి. కాదు సార్, అలా అని కాదు, బట్ ఇక్కడ జెన్యున్గా ట్రై చేశాను, నాకు తెలియలేదు అక్కడ. ఇక్కడ జెన్యున్గా ఇక్కడ కొట్టాలి, మీ బేస్ ఇది కదా. అవును, ఇక్కడే చేయాలని చేశాను సార్. ఇక్కడే కొట్టాలి, తెలుగులోనే కొట్టాలి. నాకేంటంటే సార్, కన్నడలో వెళ్ళమని కూడా అడిగారు, డాడీ కన్నడలో ఉన్నారు అది ఇది. నేను ఎందుకు అంటే బాబాయ్ కన్నడలో సూపర్ డూపర్, మా ఫ్యామిలీ కన్నడ వచ్చింది. బట్ నా ఫీలింగ్ అంటే నాకు హానెస్ట్గా కన్నడ ఇండస్ట్రీ నాకు వెళ్ళాలని ఉంది, చేయాలని ఉంది పాన్ ఇండియా ఫిల్మ్స్. బట్ ఎందుకో ఇక్కడ ఫస్ట్ తెలుగులో కొట్టాలి ఒకటి, అదే నా ఫస్ట్ నుంచి అదే ఉంది, తెలుగు హీరోని తెలుగులో కొట్టాలి అని. యూట్యూబ్లో హిట్ అయ్యే సినిమా తెలుగులో కొట్టాలి, అది అలా కాదు సార్. యూట్యూబ్లో హిట్ అయ్యే సినిమా తెలుగులో కొట్టాలని కాదు. అక్కడ హిందీ నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను, ఇక్కడ కొట్టాలి అని చెప్పి. కొన్ని ఆడడం నాకు తెలియలే ఫస్ట్ 4-5 yearsలో. తర్వాత చూస్తే హిందీ ఈ నెంబర్కి వెళ్ళిపోయింది అనేసరికి, అనౌన్స్ చేసిన రోజు ఈ నెంబర్కి వెళ్ళిపోయింది అనేసరికి నేనే షాక్ అయ్యా. అనౌన్స్మెంట్ ఇంకా పోస్టర్ వదులుతాం, కట్ చేస్తే బాంబేలో అగ్రిమెంట్ అయ్యాయి. అలా కొన్ని ఫిల్మ్స్ జరిగాయి. ఎందుకురా అంటే, లేదు సార్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ కొన్ని ఇక్కడ మిస్ అయినవన్నీ అక్కడ బాగా ఆడినాయి అన్నారు. సో ఒక విధంగా యాక్షన్ అలా చేయడం వల్ల కొంచెం మనకి ఒక చిన్న ఇది, బట్ 100% తర్వాత కంటెంట్ డ్రివెన్ కూడా చేశాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శమంతక్ మణి మీరు చూశారు, అప్పట్లో ఒక అనౌన్స్మెంట్కే పెద్ద క్రేజ్ వచ్చింది, 4 హీరోస్ కలిసి. సో అలాంటివి కూడా చేశాను. నెక్స్ట్ నువ్వే చేశాను బన్నీవాసు గారు బ్యానర్లో, అది ఒక డిఫరెంట్ ప్రయత్నం. సో ఇవన్నీ కూడా ట్రై చేశాను, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అవన్నీ అటు సైడు ప్రయత్నించాను, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అవి కూడా. కానీ మీరు చెప్పినట్టు కొంచెం ఇప్పుడు ఏమైందంటే లవ్ సినిమాలుగా కొత్త వాళ్ళు, చిన్న కుర్రాళ్ళు, చిన్న బడ్జెట్ చేసేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా చేసుకుని సక్సెస్ కొట్టేస్తున్నారు. మొన్న వచ్చి లిటిల్ ఆర్ట్స్ కానీ, లేకపోతే రాజవేడ్స్ రాంబాబు కానీ, ఇవన్నీ కూడా చిన్న లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీలు కదా, వాళ్ళు తక్కువ బడ్జెట్లో చేయకపోతే
ఈ సబ్జెక్టులు మీకు కూడా పనికొచ్చే సబ్జెక్టులే కదా యాక్చువల్గా. నేను ఒకటి చేశాను సార్, మంచి సినిమా, రాధామోహన్ గారి బ్యానర్లో, క్రేజీ ఫెలో అని. అది చాలా బాగుంటుంది సినిమా. అది అంటే నాకు చాలా రోజుల తర్వాత మంచి రిసెప్షన్ వచ్చింది. నాకు పాజిటివ్గా వస్తుంది కదా ఫీడ్బ్యాక్. తర్వాత అది థియేటర్కల్లో మనం అంటే ఎందుకో కొట్టలేకపోయాం ఆ సినిమా. నేను ఫస్ట్ నుంచి కొంచెం ఆ టైటిల్ క్రేజీ ఫెలో అంటే కాకుండా తెలుగు టైటిల్ పెట్టండి అని చెప్పి కొంతమంది చెప్పారు నాకు. అది మనం ఇంగ్లీష్ టైటిల్ పెట్టేసాం. ఇంకోటి ఏంటంటే మన లైనప్ కూడా బాగున్నప్పుడు ఒకవేళ మధ్యలో ఒక మంచి చేసినా సరే గొప్పని జనాలు రీచ్ అవ్వడంలో తేడా వచ్చేస్తుంది. అవును, అదొక ప్రాబ్లం. అది ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంటుంది, కొంచెం సరదాగా ఉంటుంది సినిమా. అది డిజిటల్లో కానీ జీ వాళ్ళు తీసుకున్నారు శాటిలైట్, అందులో కూడా బాగానే పే చేసింది. థియేటర్కల్ మిస్ అయ్యాం. అది కొంచెం బాగుంది అని చెప్పారు. ట్రై చేసా మధ్యలో లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్. మీ ఫాదరు చాలా ఎక్స్పీరియన్స్డ్, మీ బాబాయ్లు అందరూ కూడా, మీ ఇంట్లో అందరూ కూడా నటులు, సినిమాతో రంగంతో కనెక్షన్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా మీ టోటల్ కెరీర్ని, మీ గ్రాఫ్ని చూసి ఇక్కడ ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఏమైనా అనలైజ్ చేసి మీకు ఏమైనా గైడ్ చేయడం ఉంటుందా? చేశారండి. అంటే డాడ్ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను, అందుకే మీకు చెప్పాను కదా కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఈవెన్ నేను శమంతక్ మనీ టైంలో కూడా గ్యాప్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 1 year వరకు తీసుకున్నాను, ఏది కమిట్ అవ్వకుండా. తర్వాత శమంతక్ మనీ నెక్స్ట్ నువ్వే కమిట్ అయ్యా. మధ్యలో కొన్ని ఇదైనాయి కదా, ఒక మంచి బ్యానర్లో చేద్దాము, నువ్వు శమంతక్ మనీ. డాడ్ కూడా కథలు విన్నారు, ఆయన కూడా ఇది బాగుంటుంది చేయని చెప్పారు. అంతా అనుకున్నాం. కానీ బాబాయ్లు వాళ్ళ బాబాయ్ కూడా రెబాబాయ్, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంతో బిజీ అప్పట్లో నుంచి. తర్వాత ఆయన ఇప్పుడు మొన్న కన్నడలో ఒక పెద్ద హిట్ కొట్టి ఆయన బిజీ అయిపోయాడు. సో బాబాయ్లు కూడా ఒక మధ్యలో ఏదైనా ఒక స్క్రిప్ట్ చేద్దాం ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే ఒక మంచి సినిమా పడుతుందని అందరం వెయిటింగ్. డాడ్ కూడా ఏంటంటే ఆయన కొంచెం మొమాట ఎక్కువ సార్. అంటే టక్కని ఆయన నో చెప్పలేరు దేనికి, కొంచెం కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయిపోతారు. నేను అంతే. మీ డాడీ? డాడీ నేను అంతే. సో ఆయనకి ఏంటంటే మనం చేస్తున్నాడు, హీఈస్ వెయిటింగ్ అండ్ డాడ్ ఆదిగా ఒకటి నాకు పడాలి ఒకటి అని. నాన్న కూడా బాగా నాకంటే ఎక్కువ టెన్షన్. ఆయన ఎంతోమంది రైటర్తో పనిచేస్తుంటారు, ఎంతోమంది దర్శకులతో పనిచేస్తుంటారు, ప్లస్ అందరితో కాకుండా కొందరితోనైనా ఆయనకు ఒక చనువు, ఒక ఫ్రెండ్షిప్ ఏమైనా ఉంటాయి. సార్ మరి ఎవరిని కూడా మా అబ్బాయికి ఒక మంచి కథ చేయండి, ఒక మంచి సినిమా చేయండి అని ఎవరిని అడిగారా? ఎప్పుడు అడగలేదా? అడిగారు సార్. మేము ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ఫిలిం అయిన వెంటనే నేను పెద్ద ప్రొడక్షన్ పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం, కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. అడిగాము కొన్ని కథలు కానీ ఇది కానీ అన్నీ చేసాము, బట్ కొన్ని మెటీరియలైజ్ అయ్యలేదు. కొన్ని స్క్రిప్ట్స్ మన దగ్గరికి పంపించినవి ఉన్నాయి, ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది వినండి అని. మనం విని ఓకే చేసింది కూడా ఉన్నాయి, తర్వాత అదంతగా వర్కౌట్ అవ్వకపోవడం అలాంటివన్నీ ఉన్నాయి. డాడీ సైడ్ ఎప్పుడు ప్రయత్నించారు బిగినింగ్లో, తర్వాత కొన్ని నా డిసిషన్స్ నేను తీసుకున్నా కొన్నిసార్లు. సో అలా వెళ్ళింది. కానీ పాపం డాడీ సైడ్ ప్రయత్నం అయితే ఏం చేయకుండా అయితే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ ఫిలిం లాంచే ఆయన అంత గ్రాండ్ లాంచ్ ఆయన ఇచ్చారు. బట్ సాయి కుమార్ కొడుకు కాకుండా ఒక పెద్ద హీరో కొడుకు ఎవరు కొడుకు అయినా ఉంటే మీ దగ్గర పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి ఉండేవాళ్ళేమో కదా? మేబీ అది మీకే తెలియాలి, 100% వచ్చి ఉండాలి. మీకేమనిపిస్తుంది? కాదండి, ఆల్రెడీ హీరోల కొడుకులు చాలామంది చేస్తుంటారు కదా, వాళ్ళు చేస్తే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఎర్లీ డేస్లోనే పెద్ద డైరెక్టర్లు వాళ్ళ దగ్గరికి వస్తుంటారు కదా, మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా. మీకు ఏమనిపించింది అప్పుడు? మీరు కూడా ఇదే ఇండస్ట్రీలో పుట్టారు, ఇదే ఇండస్ట్రీలో పెరిగారు, మీకు ఏమనిపించుంటుంది? అది అంటే కొంచెం అనిపిస్తుంది సార్, బట్ అల్టిమేట్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే సార్ అనిపిస్తుంది, అరే మనకి ఇలా కొంచెం మనకి ఒక మంచి డైరెక్టర్ పడితే బాగుండు, మంచి ప్రొడక్షన్ హౌస్ పడితే బాగుండు. ప్రొడక్షన్ హౌస్ కన్నా డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి బడ్జెట్స్ కూడా సార్. ఇప్పుడు నేను చూసిన సినిమాలు ఏది కూడా సార్, నేను 100% చెప్తున్నాను జెన్యూన్గా, నా వల్ల కోట్లు ఎవరు పోగొట్టుకోలేదు సార్ ప్రొడ్యూసర్స్. అంత చిన్న బడ్జెట్స్, ఇంత మార్కెట్ ఉంది, ఇంతే పెట్టి తీశారు. రిస్క్ తీసుకోవాలి ఎవరు? రిస్క్ తీసుకుంది వెంకట్ గారు తీసుకున్నారు. మధ్యలో ఒక 2-3 సినిమాలు రిస్క్ తీసుకున్నారు, కానీ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ ఆఫ్ ఫిలిమ్స్ అంత మీకు తెలుసు, మీకు నంబర్స్ తెలుసు, ఇంతలోనే చేసాం మనం. ఏమి ఎక్కువ ఏంటంటే సార్ ఇక్కడ అనకూడదు. ఇప్పుడు మీ దగ్గర ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఒక పెద్ద సబ్జెక్ట్ పట్టుకొచ్చారు అనుకోండి, మీ ఫాదర్ ప్రొడక్షన్ చేస్తారు కదా, ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రామిసింగ్ అనిపిస్తుంది కదా ఆయన కూడా. ఇప్పుడు ఒక టాప్ డైరెక్టర్ కానీ ఒక రేంజ్ డైరెక్టర్ ఎవరైనా వచ్చి మీ అబ్బాయి దగ్గర కథ నా దగ్గర ఉంది, మీ అబ్బాయితో నేను సినిమా చేస్తాను, 20 కోట్లు పెట్టండి, 10 కోట్లు పెట్టండి అంటే అయితే నేనే పెడతాను అని చెప్పి మీ ఫాదరే వస్తారు కదా. సో ప్రొడక్షన్ వస్తే ప్రాబ్లం లేదు మీకు, మీ దగ్గర డైరెక్టర్లు రావాలి. అవును, నేను అందుకని అంటున్నాను. ఇప్పుడు మీ ఫాదర్ సాయి కుమార్ గారు అబ్బాయి కాబట్టి అనిపించిందా ఎప్పుడైనా మీకు అంటున్నాను? మేబీ అనిపించచ్చు, లేదా ఒక పెద్ద సక్సెస్ కొట్టుండాలి లేకపోతే మీరు. అవును,
కొట్టుంటే ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టుంటే కాదు సార్, మధ్యలో లవ్లీ సినిమా సాంగ్స్ చూసి పూరి గారు మెసేజ్ చేశారు డాడీకి, ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ అది ఇది చాలా బాగా చేశాడని ఆయన డాడీకి పర్సనల్గా మెసేజ్ చేశారు. ఆయన సాంగ్స్ చూసి నాకు చెప్పారు. అప్పట్లో అనుకున్నామండి ఆయనతో చేసుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ అదే కదా, ఒక కొత్త ఆదిని అయితే ప్రజెంట్ చేసేవారు. అదే కదా. సో అలాంటివి కొన్ని మిస్ అయ్యాయి. సో అలా చేసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీరు పెడితే ఇలాగ క్వశ్చన్స్ అడగమండి, కొంతమంది పూరితో మీరు వర్క్ చేయండి. అదే చెప్పాను కదా, నేను చూశాను, నేను చూసే వచ్చాను. అంటే నేను అనేది అదే, ఒక బ్రేక్ అనేది రాలేకపోయింది అనిపిస్తుంది కదా. మొత్తం ఇండస్ట్రీ సినేరియా అంతా చూస్తుంటే మీ గ్రాఫ్ని మీరు చూసుకుంటుంటే కొంచెం పెయిన్ అని కానీ లేకపోతే ఒక ఆలోచన అని కానీ ఏదైనా తగులుతుంటుందా? 100% కొంచెం ఆ లోస్ చూశాను సార్. బట్ అనిపిస్తూ ఉంటుంది ఒక మంచి సినిమా కొట్టచ్చు అని. బట్ ఇలా కూడా ఆలోచించచ్చు సార్. ఇప్పుడు ఓకే సార్ ఇవి అది, బట్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చి దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ అండ్ హిట్టింగ్. అదే ఒక సరైన హిట్ పడిన తర్వాత, సరైన హిట్ పడకపోయినా పెద్ద డైరెక్టర్లు పట్టుకుని హిట్ కోసం చేసే అవకాశం ఉన్నవాళ్ళు ఉన్నారుగా. నాకు ఆ అవకాశం మీకు లేదు కదా. అవును, అదొకటి సార్. నేను నార్మల్ నా ఫ్రెండ్ సర్కిల్తో డిస్కస్ చేస్తుంటాను కదా. నార్మల్ డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఇంకోటి తెలుసుకునేది ఏంటంటే, ప్యాకేజింగ్ ఆఫ్ ది ఫిలిం ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డైరెక్టర్, మాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరో, ఒక మంచి హీరోయిన్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద సెటప్, ప్యాకేజ్ రావాలంటే మీకు తగిన ఇది ఉండాలి. ఒక మంచి పెద్ద సక్సెస్ వస్తే అప్పుడు మనం జాగ్రత్త పడచ్చు. అయితే సక్సెస్ అయినా రావాలి, లేదా సక్సెసర్ అయినా అవ్వాలి. అవును 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 సక్సెస్ అయినా పడాలి, సక్సెసర్ అయినా అవ్వాలి. సో అలా అనిపించింది. అయ్యా కానీ ఎప్పుడైనా అంటే చేతిలో షూటింగ్ ఏమి ఉండదు, సినిమా మీరు అన్నట్టు గ్యాప్ తీసుకున్నాను 6 నెలలు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి ఆలోచనలు? అంటే కొంచెం అనిపిస్తూ ఉంటుంది సార్, అంటే సడన్గా మనకి అని. కానీ లక్కీగా అంటే ఇప్పుడు ఇంకొక ఉద్యోగం చేయలేరు. అవును, సినిమా తప్ప ఇంకేం తెలియదు మనకి. తెలియదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏదో డబ్బులు పెట్టి వ్యాపారం చేయలేరు, లేకపోతే ఇంకో ఉద్యోగానికి వెళ్ళలేరు. ఇది ఒకటే, ఇక్కడే ఏదాలి. ఇంకా మీదేం ఇప్పుడు 20 ఏళ్ళ 23 ఏళ్ళ వయసు కాదు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు వచ్చారు. సో ఇవన్నీ బ్రెయిన్లో తిరుగుతుంటాయా? ఉంటుంది సార్. అట్ ది సేమ్ టైం ఖాళీగా కూర్చున్నా కూడా లక్కీగా ఆల్మోస్ట్ 24-25 ఫిల్మ్స్ అయిపోయాయి నాకు. సో అంటే గ్రాఫ్ తీసుకుంటే సంవత్సరానికి 2 సినిమాలు యావరేజ్గా చేశాను. సో వర్క్ విషయంలో ఎప్పుడు అది గాడ్స్ గ్రేస్ అంతే. అంటే మా ఫ్యామిలీ ఆ విషయంలో, డాడ్ కానీ ఆయన చేసిన గుడ్ విల్ కానీ మా తాతగారు కానీ అంతా వర్క్ విషయంలో ఎప్పుడు మూవీస్ రాకుండా లేదు. సో ఇవి వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇవాళ మార్నింగ్ వెళ్ళినా కూడా ఒక సబ్జెక్ట్ వినాలని మెసేజ్ వచ్చింది. సో అవి వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం గ్యాప్ తీసుకొని ప్లాన్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఏంట్రా బాబు మనకి ఒకటి పడితే బాగున్ను, ఒక సక్సెస్ పడితే బాగున్ను. డాడీ ఆయన ఇంకా నేను ఫోన్ చేసి, ఆయన సినిమాలు ఈ మధ్య అన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయి కదా, అన్నీ హిట్లు అవుతున్నాయి. నువ్వు ప్రతి సినిమా చేస్తే అన్నీ హిట్లు అయిపోతున్నాయి తెలుసా, ఈ మధ్య సరిపోదా శనివారం, కమిటీ కుర్రాళ్ళు అన్నీ మ్యాక్సిమం నువ్వు ఏ సినిమాలు ఉంటే సినిమా హిట్ అవుతుంది, లక్కీ చామ్ అయిపోయావు నువ్వు అంటే, సంక్రాంతికి వస్తున్నావు అన్నీ అంటే, ఒరే నాది వదిలేరా బాబు, నీకు ఒక హిట్ పడితే బాగున్నాను. అంతే కదా మరి. ఆ తండ్రిగా ఆయనకి ఇప్పుడు యాక్టర్గా అచీవ్ అయిపోయారండి. సాయి కుమార్ అనే మనిషి, ఆయన ఒక యాక్టర్, మంచి యాక్టర్. ఆయనకి క్యారెక్టర్ వెతుక్కుంటూ వస్తాయి. కథ రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్ సాయి కుమార్ అయితే సూట్ అవుతుందని చెప్పి వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు. అంచేత ఆయనకి ఆ ప్రాబ్లం లేదు. ఆయన నెక్స్ట్ కోరింది ఏంటంటే ఆయన కొడుకు పైకి రావాలి కదా. సో ఆయనకి ఏంటంటే మీకు ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 60 దాటి కలిసి ఉంటారు మీ అందరూ. అంటే ఇప్పుడు ఈ మధ్య నేను కొంచెం షిఫ్ట్ అయ్యాను సార్. సో డాడ్ ఏమో ట్రయల్స్లో ఉంటారు, అంటే ఆయన అక్కడ విలాస్లో ఉంటారు, నేనేమో కోకాపేట్కి షిఫ్ట్ అయ్యాను. సో బట్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటాను, వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు. సో అలా ఉంటాం. నైస్ హ్యాపీ స్పేస్లో ఉంటాయి ఇప్పుడు. కానీ మీది ఇప్పుడు ఏంటంటే చాలామంది మీ పేరే ఉన్న మన ఆది పిన్సెట్ కూడా కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు. అటు హీరోగా చేసుకుంటూ ఇటు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు. ఆయనకి విలన్ క్యారెక్టర్లు వస్తున్నాయి, వేరే క్యారెక్టర్లు కూడా వస్తున్నాయి. మీరు అటు పెక్క నేను దృష్టి పెట్టారా, ఇప్పుడు పెట్టలేదా అసలు? అలా వెళ్దామని అనుకోలేదా? అనుకోలేదు సార్. బట్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ కోసం 100% చేయడానికి రెడీ. ఎందుకంటే ఆ టైంలో కూడా మీకు ఇందాక చెప్పాను, శ్యామంతకు మంది వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా ఓకే చెప్పేశాను. 4 హీరోస్ ఉన్నప్పుడు కూడా నా క్యారెక్టర్ కార్తిక్ అనే క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సో అలాగే మంచి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అనుకోండి, అది చాలా బాగుందని అది వేస్తాను. కానీ ఇందులో చిన్న ఇది ఉంది సార్, మనం ఇది దాటి వెళ్ళి ఎక్కువ సైడ్ అటు వెళ్ళిపోతే
మరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతామని భయం కూడా ఉంది. సో కొడితే హీరోగా కొట్టాలి అనే ఆశ ఎక్కువ ఉంది. విలన్ ట్రై చేయొచ్చు కదా. అవును, అంటే కొంచెం బాడీ బిల్డ్ చేసి కొంచెం. అవును, మీరు మరి ఎవరు మెసేజ్ పెట్టినా లవర్ బాయ్ అంటున్నారు, మరి విలన్ అంటే కష్టం అవుతుంది. అదే, ఎందుకంటే ఆ స్పేస్ అలా ఉంది కదా సార్. కొత్త వాళ్ళు ఎంతోమంది ట్రై చేస్తున్నారు సార్, కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు, మంచి హిట్లు కొడుతున్నారు, చిన్న బడ్జెట్తో లవ్ స్టోరీలు వస్తున్నాయి. అంటే ఏంటి, జనాలకి ఆ తరహా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. అది కొత్త వాళ్ళు చేస్తున్నారా, చిన్న బడ్జెట్తో చేస్తున్నారా అని వాళ్ళు పెట్టించుకోవట్లేదు. మంచి లవ్ స్టోరీ వస్తే, క్యూట్గా రూటెడ్ లవ్ స్టోరీ వచ్చినా, అర్బన్ లవ్ స్టోరీ వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇటు వచ్చి మన వాళ్ళు దాన్ని ట్రై చేసేవాళ్ళు మీ రేంజ్కి వచ్చిన తర్వాత ట్రై చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పటికి డైరెక్టర్లు కూడా అటు చూడట్లేదు, చిన్నగా రాసుకుంటున్న వాళ్ళు మాత్రం అటు చూస్తున్నారు. లేదు, ఇప్పుడు నాకు కూడా మిస్ అయిన కొన్ని జానర్స్ ఉన్నాయి సార్. ఒక మిడిల్ క్లాస్ కుర్రాళ్ళలాగా చిన్న ఫ్యామిలీ బాధ్యతలు ఉండి అలాంటి ఒక స్క్రిప్ట్ నాకు టోటల్ దాంట్లో మిస్ అయ్యాయి. కొన్ని చేశాను, ఇప్పుడు మీరు ధనుష్ గారు చేస్తుంటారు చూసారు, అలాంటివి కొన్ని. మన ఇప్పుడు తెలుగులో సుహాస్ చేస్తున్నాడు కొన్ని, అలాంటివి చేయాలి నేను కూడా. కొంచెం మంచి స్క్రిప్ట్స్ అలాంటివి పడితే బాగుండు. ఒక హ్యూమన్ ఎమోషన్స్, చిన్న ఫ్యామిలీ డ్రామా, ఇది మిస్ అవుతుంది అనే ఇది కూడా ఉంది. అది ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఒక మంచి రూటెడ్ లవ్ స్టోరీ ఒకటి, ఒక మంచి ఒక ఫ్యామిలీ, ఒక చిన్న బరువు బాధ్యతలు ఉండే క్యారెక్టర్ ఒకటి ఏదైనా ఒకటి చేయాలి, ఒక సింపుల్ ఎమోషన్స్తో, హ్యూమన్ ఎమోషన్స్తో అనేది నా. ఇక్కడ మెయిన్ ఏంటంటే కథ వెతుక్కుంటే ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళ అదృష్టం. అంతే అండి. ఇప్పుడు చాలా క్యారెక్టర్లు, మీరు సూట్ అయ్యే క్యారెక్టర్లు చాలా ఉంటాయి. ఆ క్యారెక్టర్లో మీరున్నా కూడా ఆ సినిమాకి సూట్ అవుతారు, ఆ హిట్ మీకు కూడా పడుతుంది. ఇప్పుడు బలగంలో ప్రియదర్శి చేశారండి, అందులో మీరే సూట్ అవుతారు కదా. ఇప్పుడు అది ఆయన ఎత్తుకుంటూ వెళ్ళింది. అలా ఎవరిని ఎత్తుకుంటూ వస్తే అదృష్టం. ఇప్పుడు ఈ సంబాల మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చింది కాబట్టి ఇది మంచి సక్సెస్ పడితే 100% మంచి ఇంకా మంచి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ సంబాల ఇప్పుడు యూజువల్గా కథ అన్నాక అన్ని రకాలుగా ప్యాడింగ్ చేసుకుంటారు కదా. ఒక చిన్న లవ్ స్టోరీ ఏదో ఉండే ఉంటుంది మీ దాంట్లో కూడా, ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది. ఇవన్నీ ఎలా ఉండిపోతున్నాయి ఈ సినిమాలు? ఇవి కూడా ఆర్గానిక్గానే ఉంటుంది సార్. అంటే మనకి కథకు డిస్టర్బ్ అయినట్టు ఇదేంటి అవేగా వెళ్ళిపోయారు అని అవుతారు. ఈవెన్ కామెడీ ట్రాక్ కూడా ఫుల్ కంప్లీట్ అలాంటి ఫోర్స్ కామెడీ ఉండదు, క్యారెక్టర్ మీద వస్తుంది. నేను ఒక ఇది తీస్తే ఎవరు సపోర్టింగ్, ఎవరు కామెడీ సపోర్టింగ్? మధు ఉన్నాడండి. సో తను మధునందన్, అంటే కంప్లీట్ కామెడీ కాదు కానీ లైటర్ హార్ట్గా కొంచెం కామెడీ. మన ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయన చిన్న రోలే బట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అలానే మన మీసాల లక్ష్మణ్, తనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. రవి వర్మ చాలా బాగా చేశాడు తను కూడా. రవి వర్మ, ఇంద్రనీల్ గారు అండ్ అర్చన అమ్మాయి, తను తెలుగు అమ్మాయి, చాలా బాగా చేసింది తను కూడా. అన్నపూర్ణమ్మ, ఆవిడ గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో ఆవిడ ఉన్నారు. సో ఇలాగ మంచి సిజ్జు గారు. హీరోయిన్ ట్రాక్ ఉందండి, ట్రాక్ ఉంది చాలా. అది మీరు థియేటర్లో చూడాలి, చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఒక లవ్ ట్రాక్ లాంటిదే, బట్ నేను ఎక్కువ చెప్తాను. ఎలా ఉంటుంది అంటే మనం చూస్తూ ఆసక్తిగా కళ్ళు తిప్పకుండా చూడాలి, తిప్పితే మిస్ అయిపోతాం కదా, లింక్ మిస్ అయిపోతాం అన్న ఫీలింగ్ ఇస్తుంది. 100% ఇస్తుందండి. అండ్ నేను నిన్నే సౌండ్ మిక్స్ కూడా చూశాను DTSలో, డాల్బీ అట్మాస్, శ్రీచరణ్, అంటే సౌండ్ డిజైన్ మన కేరళ నుంచి వాళ్ళిద్దరూ దే డిడ్ సౌండ్ డిజైన్ అనమాట. సో శ్రీచి కూడా కూర్చొని బిగ్ స్క్రీన్లో చూస్తే చాలా బాగుంది. మేము మొన్నటి వరకు ఎడిట్ టేబుల్లో చూసాం కదా, అది బిగ్ స్క్రీన్లో కన్వర్ట్ అవుతున్నప్పుడు స్కేల్ చాలా పెద్దగా ఉంది. సో చాలా బాగుంది, సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. సో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది జనాలకి, అంటే అదే కదా ఇప్పుడు కోరుకుంటున్నారు. అవును, అదే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ప్రొడక్షన్ వాల్యూ కూడా ఉంటుంది. అవును, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దాని తగ్గట్టు ఉండాలి. ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దానికి సపోర్ట్ చేయాలి. మీరు అన్న ఒక విలేజ్ సెటప్ అన్నారు, స్కైలాబ్ అన్నారు, అవి రైటింగ్ వరకు ఓకే, స్క్రీన్ మీకు వచ్చేసరికి కూడా ఆ ఫీల్ ఇవ్వాలి కదా. అవునండి, అది ఎలా ఉండబోతుంది వాళ్ళకి. నిజంగా రాజశేఖర్ గారు, మహేందర్, వాళ్ళు అసలు ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంకా మాకు భయం వేస్తుంది, ఏంటి సార్ అండి. వాళ్ళు అసలు చాలా ప్యాషనేట్ అండి. వాళ్ళకి సినిమా వెళ్తూ వాళ్ళు కూడా అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయిందండి. మనం ఇంతలో దిగాం, దాన్ని దాటేసింది, ఆ నెంబర్స్ని దాటేసి వెళ్ళిపోయింది. పబ్లిసిటీ కూడా మనం ఇంట్లో అనుకున్నాం, ఆ నెంబర్స్ కూడా దాటేసి వెళ్ళిపోయింది వాళ్ళకి. బట్ వాళ్ళు ప్యాషనేట్గా, అంటే మేకర్స్ కూడా అంతే ప్యాషనేట్గా ఉండాలని అనిపించింది సార్. మనం డైరెక్టర్ ఎంత ప్యాషనేట్గా ఉన్నా, నేను ఎంత ప్యాషనేట్గా ఉన్నా, ఆర్టిస్టులు ఎంత ప్యాషనేట్గా ఉన్నా, మేకర్స్ సైడ్ చేసేయాలి, ఫినిష్ చేసేయాలంటే కొన్నిసార్లు కొన్ని కుదరవు. నాకు అది అనిపించింది. మనం ఎంత ప్యాషనేట్గా ఉన్నా మేకర్స్ కూడా అంతే ప్యాషనేట్గా ఉండాలని. వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా గ్రాండ్గా ఒక మంచి స్కేల్లోనే సినిమా చేశారు. అండ్ ఈవెన్ పబ్లిసిటీ సైడ్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అసలు. వాళ్ళు కూడా కంప్లీట్లీ డూయింగ్ దేర్ బెస్ట్. ఏం చేద్దాం, దానికి ఏం చేయాలని. ఇంకా నెక్స్ట్ రిలీజ్కే 25th మంచి డేట్ వచ్చిందిలేండి. వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి. అవును,
కోర్స్ 3-4 సినిమాలు కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, కాంపిటీషన్ లేకుండా రాలేము ఎలాగ మార్కెట్లోకి. అంచేత పర్వాలేదు, కాస్త ప్రామిసింగ్గానే అనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా. థ్యాంక్ యూ. మీ 4 fathers విజయనగరం నుంచి వచ్చారు, మీరు ఇక్కడ అంతా బాణండి బాటప్ అంతా ఇటు పక్క. నేను శ్రీకాకుళం అండి పుట్టింది కాదు, పెరిగింది చెన్నై అండ్ హైదరాబాద్. పుట్టడానికి ఉంది అమ్మమ్మ ఇంట్లోనా నాన్నమ్మ ఇంట్లో పుడతాం కాబట్టి ఎక్కడో పడతాం, అది వేరే సంగతి. బట్ బాణం బాటప్ అంతా కూడా ఇటు పక్కే. బట్ ఇప్పుడు మీరు గోదావరి జిల్లాలుడు. అవును. వెళ్తుంటారా? సంక్రాంతికి వెళ్తుంటానండి ఎవ్రీ ఇయర్. సో ఆల్మోస్ట్ ట్రెడిషన్ లాగా అది. సో నేను వైఫ్ మా పాప అక్కడికి వెళ్ళడం, మా మామయ్య గారు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినడం, మంచిగా సినిమాలకు వెళ్ళడం. గోదావరి మర్యాదలు మొదటి పెళ్లి రోజు కానీ మొదటి సంవత్సరం కంటిన్యూ చేస్తారు. లేదు, మామయ్య గారు ఆ విషయంలో సూపర్గా చూసుకుంటారు. ఆయన మంచి మర్యాదలు బాగుంటాయి. చాలా, నేను ఆయన ఫ్రెండ్స్లో ఉంటాం మోర్ దెన్ ఇది. ఆయనకు సినిమాలు అంటే చాలా ప్యాషన్. సాయంత్రం తర్వాత కూడా ఫ్రెండ్స్లో ఉంటారా? సాయంత్రం వేళ కూడా ఫ్రెండ్స్లో ఉంటారా? సరదాగా ఉంటాం సార్, హ్యాపీగా. సో ఈవినింగ్ కూర్చొని సరదాగా. అండ్ మావయ్య గారు కూడా చాలా జాలీగా ఉంటారు. సో ఆయన టికెట్లని ఆయనకి అప్పుడు చెప్పేస్తా మావయ్య గారు ఈ సినిమాకి టికెట్లు కావాలని. ఆయనకి మొత్తం అందరు థియేటర్స్ వాళ్ళు తెలుసు. సో ఫోన్ చేసి టికెట్లు ఏ షో కావాలంటే ఆ షోకి హ్యాపీగా వెళ్ళిపోయి అన్ని సినిమాలు చూస్తా. ఆల్మోస్ట్ ఏది వదలుపెట్టను. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అక్కడ చూస్తాం. ఆ వైఫ్ వేరు సార్. మనం ఇక్కడ చూస్తే మల్టీప్లెక్స్లో పెద్ద లాఫ్స్ కూడా దాచుకొని నవ్వుతాం. అదే మీరు ఇటు వెళ్ళి సంక్రాంతి సినిమాలు, సంక్రాంతి అక్కడ చూస్తే హ్యూజ్ లాఫ్స్ ఉంటాయి. అంటే ఏంట్రా బాబు ఈ సినిమా అక్కడ చూసావేంటి అని. నేను అనిల్ రావుపూడి గారికి కూడా ఐ వాస్ టెల్లింగ్ హిమ్ ఎస్టర్డే కలిసినప్పుడు, సార్ మీరు ఈసారి సంక్రాంతికి ఇటేకి వచ్చి మీ సినిమాలు చూడండి సార్. అటు వద్దు సార్ అని. లేదు, నేను 1 week వచ్చేస్తున్నాను ఇట్లా అన్నాడు ఆయన. బాగుంటుందా కల్చర్? చాలా బాగుంటుంది సార్. అంటే మనం అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. హెవీ లాఫ్స్ ఉంటాయి. ఓన్లీ సినిమా కాకుండా బయట జనాలతో కలవడం కానీ సరదాగా ఉంటుంది సార్. అంతా అందరూ కూడా వెరీ, మొన్న కూడా ఏదో కాలేజ్కి వెళ్ళినా కూడా మా అల్లుడు వచ్చాడు, రాజమండ్రి అల్లుడు ఇచ్చాడు అని చెప్పి బాగా ఇది కాల్ చేశారు. హ్యాపీగా ఉంటుంది. అంత పెద్ద ఏమీ దాన్ని ఏమంటాం, మనం పెద్ద హడావిడి చేయము. వాళ్ళు హ్యాపీగా వస్తారు, సరదాగా రెండో ఫోటో అండి అని అడుగుతారు, తీసుకుంటారు. సరదాగా అనిపిస్తుంది. అందరూ బాగా పలకరిస్తారు, నీట్గా ఉంటుంది. అది సైడ్. సో మొత్తానికి లైఫ్ హ్యాపీగా అలా వెళ్ళిపోతుందా? వెళ్తుంది సార్. కొంచెం సక్సెస్ ఒకటి చిన్న వెళ్తే సక్సెస్ ఒకటి కొట్టేస్తే. అవును, అదొకటి దానికోసం వెయిటింగ్. ఈ సినిమా గట్టి కొడదని. థ్యాంక్స్ సార్. మీరు నమ్ముతున్నారు ఈ సినిమా గట్టి కొడద్దు? 100% ఈ సినిమా హిట్ కొడుతున్నాం సార్. హిట్ కొడుతున్నాం. అండ్ ఆబ్వియస్లీ మేము ఎంత చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా కూడా ప్రేక్షకులు, మీరు క్రిటిక్స్ మీకు నచ్చాలి. మీరు థియేటర్లకి ముందు సినిమా థియేటర్లోకి వెళ్ళాలి, జనాలకి ఈ సినిమా అనేది ఒకటి వస్తుంది అని తెలియాలి. వచ్చిన తర్వాత డే 1 కాకపోయినా మౌత్ టాక్తో వచ్చి డే 2, డే 3 నుంచి అయినా జనాలు చూడాలి. సో అది మీ పార్ట్. అవును, జనాల్లోకి సినిమా వస్తుందన్న సంగతి జనాలు తెలిసేలా చేయడం అనేది కూడా మీ పార్టే. అవును. ఆల్రెడీ కాలేజీలు కూడా వెళ్తున్నట్టుగా? అవునండి, వెళ్ళామండి, ఆల్రెడీ వెళ్ళాము. ఇంకా డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా హార్డ్లీ 15 days కూడా లేదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గట్రా చేయాల్సింది. ప్రీ రిలీజ్ కూడా కొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నాం సార్. అక్కడ ఆంధ్రాలో ప్లాన్ చేస్తాం? లేదు, ఇక్కడే సార్, ఇక్కడే ప్లాన్ చేస్తున్నాం. ఒక చిన్న శంబాల సెటప్లో చేసి ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాం. అది కూడా బాగా ప్లాన్ చేస్తున్నాం. మంచి గెస్ట్ని మాట్లాడుతున్నాం, మీకే గెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ అండి. హోప్ మీకు డ్యూ సక్సెస్ ఖచ్చితంగా వచ్చి మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ చూశారు మీరు. సో చాలా ఎర్లీ డేస్లో సక్సెస్లు చూశారు. సో మళ్ళీ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చాక కొంచెం సక్సెస్ చూసి కొంచెం మరింత ముందుగా వెళ్ళి యూట్యూబ్ హిందీ వాళ్ళ కోసం కాకుండా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాలి. షూర్ అండి, 100% తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను. నేను ఎందుకు అభ్యర్థం అంటే మీరే కాదు, ఇక్కడ 3-4 హీరోలు యూట్యూబ్ నెంబర్లు చూసి, హిందీలో రేట్ చూసి, సో ఆ రేటు వల్ల ఇక్కడ మన రెమ్యునరేషన్ ఇస్తున్నారు అని చూసి చేసుకుంటూ వెళ్ళిపోతూ తెలుగు ఆడియన్స్కి దూరం అయిపోతున్నారు. సో ఆ మాసు కొట్టుడు, అక్కడ నచ్చే సినిమాలు తీస్తూ ఇక్కడ ట్రెండ్ని పట్టుకోకుండా ఇక్కడ సినిమాలు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత పట్టుకుందాం ట్రై చేసినా కూడా కుదరదు. సో ఆ ట్రెండ్లో మీకు వెళ్ళకండి. సినిమా తెలుగు వాడు నచ్చే సినిమాలు తీసి తప్పకుండా ముందు ఇక్కడ ఇంటికి వెళ్ళవండి. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.